కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, అరేబియన్ స్టోరీస్ చాలా బాగుంటాయండి. భలే ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఏదైనా ఒక స్టోరీ చెప్తారా? మోసాలు, మోసం చేయబడటాలు, మోసం చేయటాలు, చేయటం కూడానా? చేయటం కూడా. ఓకే. రకరకాల కథలు ఉంటాయి. చాలా మంది అడుగుతూ ఉంటారు, అరేబియన్ నైట్స్ చెప్పండి, అవునవును. సింధుబాద్ యాత్రలు చెప్పండి అని. కొంచెం డీటెయిల్స్ ఎక్కువ సింధుబాద్ యాత్ర, అందుకని నేను అది తీసుకోవడానికి పెద్దగా ధైర్యం చేయటం లేదు. ఆ చిన్న చిన్న డీటెయిల్స్ మిస్ కాకుండా చెప్తేనే ఆ కథలో మజా ఉంటుంది. ఓకే. చిన్న చిన్న డీటెయిల్స్ ఎక్కువ ఉంటాయి, చెప్పలేం. ఈ కథలు బాగుంటాయి, చందమామ కథలే ఇవి కూడా. ఒక వ్యాపారస్తుడు బాగ్దాద్ నగరం చుట్టుపక్కల వ్యాపారం చేసేవాడు. ఇంచుమించు ఆ అరేబియాలో ఉన్న చాలా దేశాలు, చాలా ఊళ్ళు, నగరాలకు వెళ్ళాడు అతను. అయితే ఒక ప్రత్యేకమైన పేర్లున్న నగరాలు కొన్ని ఉన్నాయి, కైరో అని, అవన్నీ బాగుంటాయి కూడా. ఓకే. అయితే కైరోకి పక్కన ఇంకో సాయిరో లాంటిది పేరున్న ఒక నగరం ఉంది. ఈయన ఇవన్నీ చూశాడు, ఆ నగరానికి వెళ్ళలేదు. సరే ఏమిటి పట్టుకెళ్ళచ్చో ఆలోచిద్దాము. అక్కడికి ప్రతిసారి వ్యాపారస్తులు ఏం చేస్తారు, మన దగ్గర చీపుది కొనుక్కుని అక్కడ ఖరీదుకు అమ్ముతారు, అక్కడ దొరకని వస్తువు అని. అయితే ఏమైంది, సరే బయలుదేరాక ఏమైంది, ఆ నగరానికి వెళ్ళే దారి ఆయనకు దొరికింది. సరే బాగా ఆలోచించి అక్కడ చుట్టుపక్కల వాళ్ళని అడిగాడు, ఆ ఊళ్ళో ఏది బాగా అమ్ముడవుతుంది అంటే చందనం చెక్కకి చాలా గిరాకీ ఉందండి అని చెప్పారు. ఈయన ఏం చేశాడు, తన దగ్గరున్న సరుకంతా అమ్మేశాడు. వచ్చిన డబ్బంతా ఖర్చు పెట్టేసి బోల్డ్ అంత గంధపు చెక్కలు కొనుక్కున్నాడు. పెద్ద పెద్ద బేళ్ళు గంధపు చెక్కలు కొని అవి గుర్రాల మీద, కంచరగాడిదల మీద వేసుకుని ఆ సాయిరో నగరంలోకి వెళ్ళాడు. వెళ్ళేసరికి ఇతను ఊళ్ళోకి ప్రవేశిస్తుంటేనే కొత్తవాడు వ్యాపారం చేయడానికి వచ్చాడు అనేది ఆ ఊరి వాళ్ళకి తెలిసిపోతుంది. మన ఊరివాడు కాదు అనేది తెలుసు. ఆ రోజుల్లో బట్టలు అవి వ్యాపారస్తుల విధానాలు ఉండేవి. వీడి దగ్గర ఉన్న గాడిదలు, వీడి చెప్పులు, వీడి బట్టలు, వీడి నడక, పైగా కొత్తగా అటు ఇటు చూస్తుంటే తెలుస్తుంది కదా. ఒకడు కనపడ్డాడు. ఇతను ఏమన్నాడు, బాబు గంధపు చెక్కలు తెచ్చాను నేను, ఎక్కడ అమ్ముకోవచ్చో కొంచెం ఐడియా ఇస్తారంటే, గంధపు చెక్కలు ఎక్కడేమో అమ్ముడవుతాయి, ఇంకా నయం గంధపు చెక్కలకి ఏమీ రాదు. గంధపు చెక్కల్ని చెక్క పేళ్ల కింద, ఏంటి పొయ్యిలో పుల్లల కింద వాడుకుంటారు ఇక్కడ ఈ ఊళ్ళో. గంధం శుద్ధ వేస్ట్, వంట చెరుకు ఇక్కడ పావలా వస్తుందన్నాడు. ఇది ఏం ఎక్స్పెక్ట్ చేశాడు ఇతను, బంగారం వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాడు ఆ చెక్కలు అమ్ముకుంటే. అయితే ఇక్కడికి రావడానికి ముందే ఒక ముసలావిడ అతనికి కనపడింది. ఏ ఊరినైనా ఏమిటి అని అడిగింది. అడిగితే ఇదే ఫలానా అని చెప్పాడు. ఫలానా ఊరి నుంచి వస్తున్నానమ్మా, వ్యాపారానికంటే జాగ్రత్తనైనా, ఈ ఊరంతా దొంగలే, ఓహో వ్యాపారం జాగ్రత్తగా చేసుకో. ఈ గంధపు చెక్కల మాట అతను చెప్పల. వ్యాపారానికి వచ్చాను, కైరో చూశాను, బాగ్దాద్లో ఉంటాను, విషయం చెప్పాడు. అందరూ దొంగలే, జాగ్రత్త, మోసపోతావు నువ్వు, వాళ్ళ దగ్గర పెట్టుకుని ఉండమంది. ఆవిడ తర్వాత ఇతన్ని కలిసాడు. ఆడమంచి ముసలిమామ్మకి గంధపు చెక్కలు ఎక్కడమ్మాలో ఏం తెలుస్తుంది. మగవాడు వాడేదో గుర్రంగిరంగా కంచరగాడిదలు ఉన్నాయి, వాడి దగ్గర కొంచెం యాక్టివ్గా ఉన్నాడు. వాళ్ళకంటే షాపులు, గీపులు, కొట్లు తెలుస్తాయి, మామలకి ఎలా తెలుస్తాయి. అందుకని మామని అడగకుండా వీడిని అడిగాడు. గంధపు చెక్కలు శుద్ధ వేస్ట్ అండి ఈ ఊళ్ళో, మీకు ఎవరు చెప్పారో కానీ, అసలు ఇది ఒకటి పిచ్చి ఊరు, ఇక్కడ గంధపు చెక్కలు పొయ్యిలో వాడుకుంటాము అన్నాడు. అనేసరికి నిర్ఘాంతపోయాడు ఇతను. మొత్తం ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టి గంధపు చెక్కలు కొన్నానే, అయ్యో నేనేం చేయాలి. సరే ఏమనుకున్నాడు, ముందుకెళ్ళి చూద్దామని ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఒక సత్రంలో చేరాడు. సత్రం దగ్గరికి వెళ్ళేసరికల్లా సామాన్లు అవి పెట్టుకుని ఏదైనా మంచినీళ్ళు దాగి కూర్చుంటే, ఇందాక తను చూశాడు చూడు, వాడు ఇంకోటితో కలిసి పొయ్యి వెలిగిస్తున్నాడు. అందులో గంధపు చెక్కలు పెట్టి అంటిస్తున్నారు వాళ్ళు. నిజమే, ఇది ఊరికే ఎందుకంటే ఇస్తారు. ఇక ఏం చెయ్యాలో తెలియదా, ఏడుపు వచ్చేస్తోంది ఇతనికి. అసలు ఇంటికి వెళ్ళటానికి ఏమైనా డబ్బులు వస్తాయా నాకు ఇక్కడి నుంచి, ఏమీ తెలియదు. సరే ఏమన్నాడు, వాళ్ళతో మాట్లాడాడు. వాళ్ళు అన్నారు, ఇచ్చేసే గంధపు చెక్కలు, ఆ బరువుకి నీకు ఏదైనా వస్తువు కావాలంటే ఇస్తాం. గంధపు చెక్కలు వంట చేరుకు కదా ఇక్కడ అంటే, సరే ఏముంది, ఏదో కాస్త తృణమో పణమో వస్తుంది అనుకున్నాడు. సరే ఒప్పుకున్నాడు. సాయంత్రానికి ఇవన్నీ జరిగేది. ఇప్పుడు ఊరికే బేరం మాట్లాడుకున్నారు. ఆ కంచరగాడిద మీద ఉన్న బేళ్ళు వాళ్ళు పట్టుకెళ్ళేలాగా మాట్లాడారు. తర్వాత ఏం చేశాడు, ఊళ్ళో తిరగడానికి బయలుదేరేసరికల్లా ఒక ఒంటికన్ని వాడు ఒకడు ఎదురుపడ్డాడు.
ఎదురుబడి ఒకసారి ఇట్లా డాష్ ఇచ్చినట్టుగా కొట్టేశాడు ఇతన్ని. ఇద్దరు కలిసి ఇట్లా కొట్టుకున్నారు. ఈయన ఉలిక్కి పడ్డాడు. ఈయన చూస్తున్నాడు అటు ఇటు బిల్డింగ్లు నేను కొత్తవాడు కదా. అదేండి. ఈ ఒంటి కన్ను వాడు కేకలు పెట్టాడు, నా కన్ను పోగొట్టిన వాడు దొరికాడు, వీడే నా కన్ను పోగొట్టాడని అరిచాడు చేతులు పుచ్చుకుని. ఆయన నిర్ఘాంతపోయి, నేను ఇప్పుడే కదా అయ్యా చూస్తున్నాను నిన్ను అంటాడు వ్యాపారస్తుడు. నే కన్ను పోగొట్టడం ఏమిటి, నేను ఇప్పుడే చూస్తున్నానంటే చుట్టుపక్కల 25-30 మంది పోగైపోయారు. అందరూ వాడి కన్ను పోగొట్టుకున్నాడు, వాడి మీద దయ లేదా జాలేదా, నువ్వు మనిషివి కదా, నీకు దాక్షిణ్యం లేదా అని తిట్టడం మొదలు పెట్టారు. ఏం చెయ్యాలి, నా కన్నుకు సమాధానం చెప్పు. అసలు ఎలా పోయింది, ఎలా పోగొట్టుకున్నాడు లేవు. కన్నుకు బదులు నీ కన్ను ఇవ్వు, నీ కన్ను ఇచ్చేసేయి మాకు. కన్నిస్తావా డబ్బిస్తావా? కంటికి కన్ను పంటికి పన్ను. బాగుంది. నిర్ఘాంతపోయాడు. ఏం చేయాలి, ఇది ఏమనాలో తెలీదు. సరే వాళ్ళని వదిలించుకున్నాడు. సాయంకాలం మా దగ్గర మాకు సమాధానం చెప్తావా, రాజు దగ్గరకు వస్తావా? సరే ఆ రాజు దగ్గరికే వస్తానులేండి అన్నాడు. వీళ్ళని వదిలించుకున్నాడు. నడుస్తూ వెళ్తున్నాడు ఇంకా కొంచెం ముందుకి. ఈ గలాటాలో వీళ్ళందరూ మీద పడి మాట్లాడి చెప్పు దిగిపోయింది ఇతంది, ఈ వ్యాపారస్తుడి. కాస్త ముందుకెళ్ళి చెప్పులు కుట్టేవాడిని ఎవడినో కనిపించేసరికి చెప్పు కుట్టించుకోవడానికి ఇచ్చాడు. ఎండ నడిచి వెళ్ళలేడు చెప్పులు ఉంటే కానీ. అయితే బాబు ఏమిస్తారు అన్నాడు. నేను సంతోష పెడతాను లేవయ్యా అన్నాడు. ఈయన మామూలుగా అలా అంటాం కదా, అవును, నీకు కావాల్సింది ఇస్తానులే బాబు అంటాం ఆటో ఎక్కుతూ కూడా. నీ కష్టం మాకొద్దులే అలా మాట్లాడతాం. నీకు సంతోష పెడతానులే అన్నాడు. సంతోష పెట్టాలంటే 100 ఇచ్చినా వాడు సంతోషపడ్డు. పావలా ఇవ్వాల్సిన చోట 10 రూపాయలు కొట్టేయడానికి అనమాట. నేను సంతోషపడలా అంటాడు. నువ్వు సంతోష పెడతానని మాట ఇచ్చావు కదా. ఈ గోల్లో ఏమైంది, చెప్పు కుట్టేవాడు ఉండండి, నేను కత్తి పదును పెట్టుకుంటాను కుట్టిస్తాను అన్నాడు. ఈయన నిలబడి ఆ పక్కకు చూస్తున్నాడు. అక్కడ ఏంటంటే ఒక జూద గృహం ఉంది. జూద గృహం ఉంటే ఊరికి అటువైపు చూస్తుంటే అక్కడ జూద గృహంలో ఒక యజమాని ఉంటాడు కదా. బాబు రండి, ఏ ఊరు మీది అని పిలిచాడు. ఏదో కాస్త అక్కడ నీడగా ఉంది కదా అని ఈయన ఈ చెప్పులు కుట్టే అబ్బాయి దగ్గర నుంచి 2 అడుగులు వేసి ఆ జూద గృహం వైపు వెళ్ళాడు. ఒక్క ఆట ఆడండి అని ఇతన్ని టెంప్ట్ చేశాడు. అతను ఊరికే నుంచున్న కాయరాజా కాయ ఆడుతున్నారు. ఈ పేక ముక్కలో లేకపోతే రూపాయి బిళ్ళలో పెట్టి డబ్బా మూత పెడతారు. ఎన్ని ఉన్నాయో చెప్పాలి. 3 2 కాయరాజా కాయ. ఇతను టెంప్ట్ అయిపోయాడు. ఒక ఆట ఆడండి, ఒక ఆట ఆడాడు. ఏముంది, ఇతని దగ్గర ఒక పావలా ఉంది, ఎక్కువ లేవు డబ్బులు, చాలా మటుకు ఖర్చు పెట్టాడు, కాస్తుంది. ఆ 2 డబ్బులు ఆడేసరికల్లా మొదటి ఒకసారి వచ్చింది. అబ్బో మీది భలే హ్యాండ్ అండి, శబాష్ ఆడండి అనేసరికల్లా చివరికి ఈయన 100 రూపాయలు బాకీ పెట్టాడు. ఆటల్లో దిగిపోతే అంతే కదా, వ్యసన పరత్వం అది వదిలిపెట్టదు. అక్కడి నుంచి ఆయన ఏమన్నాడు, నా డబ్బులు నాకు ఇస్తావా, సముద్రంలో నీళ్ళన్నీ తాగుతావా, నువ్వు నా డబ్బులైనా ఇవ్వాలి అంటే ఇప్పుడు ఏంటి 100 ఇవ్వాలి, నా దగ్గర లేవంటాడు ఇతను. సముద్రంలో నీళ్ళన్నీ తాగు. సాధ్యమా? సాధ్యం కాదు, అందుకే అలా అంటారేమో. సాధ్యం కాదు కాబట్టి సముద్రంలో నీళ్ళన్నీ తాగుతానంటే వదిలిపెడతా, లేకపోతే నా 100 నాకు ఇచ్చి కదులు. ఏం చేయాలి, ఏ సత్రంలో ఉన్నావని కనుక్కున్నారు. ఫలానా సత్రంలో ఉన్నానన్నాడు. కాళ్ళు ఈడ్చుకుంటూ బయలుదేరాడు. ఈ డబ్బులు ఇవ్వద్దు, తన దగ్గర అయితే ఏం లేవు, సత్రంలో ఏదో కొంచెం సరుకు ఉంది. నడిచొస్తుంటే ఆ ముసలి మామ కనపడింది. ఏ నాయన దిగాలుగా ఉన్నావు, వ్యాపారం అవ్వలేదా అంది. ఏం వ్యాపారం అవ్వా, వ్యాపారం కుదేలయింది, లాభం గువ్వల్లోకి తీసింది, 4 చోట్ల ఇలా 4 రకాలు వచ్చినాయి అనేసరికి ఆవిడ లబలబలాడి, ఓరు నాయన నువ్వు గంధం తెచ్చావని నాకు చెప్పలేదు నువ్వు పొద్దున, గంధం బంగారం కంటే ఎక్కువ రేటు రా, ఇక్కడ బంగారానికి మించిన రేటు, నువ్వు తెచ్చిన గంధపు చెక్కలకి నువ్వు మోయలేనంత బంగారాన్ని పట్టుకెళ్తావు ఇక్కడి నుంచి, నువ్వు అలా మోసపోయావు, ఓ పని చెయ్యి. వీళ్ళందరూ మోసగాళ్లే, వీళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు ముడిపడి ఉంటారు. ఇప్పుడు వాడు పొయ్యిలో మంట పెట్టాడు, ఆ సత్రం వాడు లాలూచి, పక్కన ఇంకొక మనిషి కూడా ఉన్నాడు. సత్రం వాళ్ళు ఊరుకున్నారు వాడు పొయ్యిలో మంట పెడుతుంటే, ఎందుకంటే వాళ్ళిద్దరూ లాలూచి పడి ఉన్నారు కాబట్టి. అక్కడి నుంచి గుడ్డివాడు, వాడి దగ్గరికి వచ్చిన 25 మంది లాలూచి, చెప్పులు కుట్టేవాడు, జూదగృహం వాడు లాలూచి. అంతే, తన దగ్గరకు వచ్చిన ప్రతివాడిని జూదగృహంలోకి డైరెక్ట్ చేస్తాడు వాడు, అక్కడ నిలబెడతాడు, తనకి తను లాగేస్తాడు, వాళ్ళ దగ్గర లాగిచ్చేలాగా చేస్తాడు. నువ్వు ఒక పని చెయ్యి, సాయంకాలము ఊరు బయటికి వెళ్ళు, ఊరు బయట ఒక ముసలివాడు ఒకడు ఉంటాడు. ఈ మోసగాళ్ళందరికీ వాడే గురువు, మోసగాళ్ళకి గురువు. ఆ వాడు వీళ్ళందరూ వెళ్ళి వాడి దగ్గర మాట్లాడతారు. అక్కడికి వెళ్ళి వింటే నీ సమస్యలకు సమాధానం దొరుకుతుందని చెప్పి. సరే వీడు ఏం చేశాడు, ఈ వ్యాపారస్తుడు ఊరు బయటికి నడవటం మొదలుపెట్టాడు. ఏదో ఒక రొట్టె ముక్క తిని బయలుదేరాడు. బయలుదేరితే
వెళ్ళేసరికల్లా ఊరు దాటేశాక ఒక చిన్న కొండలు మిట్టలు లాంటివి ఒక చిన్న అడవి లాంటిది వచ్చింది. ఒక ముసలాయన కాళ్ళు చాపుకుని ఫకీర్ లాంటి ఆయన కుక్క పిలుస్తూ కనపడ్డాడు. ఈయనే అయ్యి ఉంటాడని ఓ పక్కన దాక్కుని కూర్చున్నాడు. ఇతని దగ్గరికి వెళ్ళాల. బాగా చీకటి పడేసరికి రకరకాల జనాలు ఇక్కడ ఇతని దగ్గరికి రావడం మొదలుపెట్టారు. కొంతమంది డబ్బులు తెచ్చిస్తున్నారు, కొంతమంది వస్తువులు తెచ్చిస్తున్నారు, కొంతమంది మాట్లాడుతున్నారు. ఇతను చూస్తూ ఉండగానే ఇతను ఏ నలుగురి చేతిలో మోసపోయాడో వాళ్ళందరూ వచ్చారు. ఎవరెవరు ఏమేం మోసాలు చేశారో లిస్టు చెప్తున్నారు. ఈ ఎత్తుకెత్తు బరువు నీకు కావాల్సింది ఇస్తానన్నాడు కదా మొదట, గంధానికి గంధపు చెక్కలకి నీకు కావాల్సిన వస్తువు ఏదైనా ఎత్తుకెత్తు ఇస్తానన్నాడు. ఎత్తుకెత్తు ఇస్తానన్నాడు, దొరికాడు వాడు మనకి అని చెప్పాడు. చెప్పేసరికల్లా ఈయన అన్నాడు, వ్యాపారస్తుడికే లాభం అన్నాడు గురువు. అదేలా గురూజీ అంటే, అవును ఎత్తుకెత్తు నా చందనపు చెక్కలకి ఎత్తుకెత్తు ఈగలు ఇమ్మన్నాడు అనుకో, సగం ఆడవి సగం మగవి కావాలన్నాడు అనుకో, నువ్వేం చేస్తావు? ఓహో, నువ్వు ఇవ్వలేవు, చచ్చినట్టు గంధాన్ని వదిలేయాలి, బేరమైనా కూడా. ఒకటి. అక్కడి నుంచి రెండోది ఏం చేశాడు, గుడ్డి కన్నుబాడు, ఒంటి కన్నుబాడు. ఇప్పుడు వాడి కన్ను బదులు కన్ను ఇవ్వమని మాట్లాడావు, బాగానే ఉంది. కన్ను ఇవ్వాలంటే వాడు ఏమంటాడు, నీ కన్ను రెండో కన్ను పీకి అక్కడ పెట్టు, నేను కూడా నా కన్ను పీకి పెడతాను, రెండు సమానంగా బరువు అంటే నా కన్ను నీకు ఇస్తానంటాడు. నీకు రెండో కన్ను పోతుంది, వాడికి ఒక కన్ను అయినా మిగులుతుంది. రెండో కన్ను పోగొట్టుకుంటావా నువ్వు మోసపోయావు, నువ్వే మోసపోయావు, నీ ప్లాన్ తెలివిగా లేదు అన్నాడు. ఇక మూడో వాడు చెప్పులు కుట్టేవాడు. నన్ను సంతోష పెట్టమన్నానండి, ఆయన 100 ఇచ్చినా నాకు సంతోషం లేదని చెప్తానన్నాడు. నన్ను నీ మొహం, వాడు ఇప్పుడు ఏమంటాడు, మీ సుల్తాన్ గారు తన సైన్యంతో కలిసి పక్క సుల్తాన్ని జయించాడు, నీకు సంతోషమైనా కాదా అని అడుగుతాడు. నువ్వు అబ్బాయి నాకు సంతోషం కాదన్నావు అనుకో, రాజ సైనికులు వచ్చి నిన్ను పట్టుకుని చిత్త కొడతారు. సంతోషమే అని చెప్పి తీరాలి నువ్వు, సరిపోతుంది. అప్పుడు ఇక నువ్వే మోసపోయావు, వాడిని నువ్వు మోసం చేయలేవు, వాడు తెలివిగా ఉంటే నువ్వు దొరికిపోతావు. ఇక జూద గృహంలో వాడు, నేను ఇంకా బాగా చేశానండి, వీళ్ళలాగా తెలివి తక్కువలో చేయలేదు, 100 రూపాయలు బేరం పడ్డాడు, బాకీ పడ్డాడు. 100 బాకీ తీర్చాలా, తీరుస్తావా, సముద్రపు నీళ్ళన్నీ తాగుతావా అంటే, ఒరే నీ తెలివి తెల్లారా, సముద్రపు నీళ్ళు తెచ్చి దోసిట్లు పోయి తాగుతానంటాడు, పోస్తావా బాగుంది అనగానే అందరు బికమహాలు వేసుకుని వాళ్ళు నలుగురు దిగాలుగా వెళ్ళిపోయారు. మర్నాడు పొద్దున్న పంచాయతీకి వచ్చారు. ఈ లైన్ ప్రకారం ఈయన ఒక్కొక్కళ్ళ దగ్గర పట్టాడు. ఈగలు కావాలి నాకు, నువ్వు కావాలంటే గంధపు చెక్కలు ఉంచుకోండి, సగం ఆడవి సగం మగవి. ఎక్కడి తెస్తారు ఈగలు? బేరం వదిలి పెట్టుకున్నారు, అయిపోయింది. ఒంటి కన్ను వాడు, బాబు నాకు వదిలే నాయన, నువ్వు నాకు అనుభవగట్టి నువ్వు కాదు, వాడు నీలాగానే ఉన్నాడు, కానీ నువ్వు వాడు కాదు, వాడు ఇలాంటి చొక్కాలు వేసుకునేవాడు కాదు అని ఏదో మాటలు చెప్పి తప్పించుకున్నాడు. చెప్పులు కుట్టేవాడు, చాలా సంతోషం బాబు వెళ్ళండి అని నమస్కారం పెట్టేశాడు. జూద గృహంలో వాడు ఇక చేసేదేం లేదు. అప్పుడు ఇతను ఏం చేశాడంటే, ముసలమ్మ సలహా ప్రకారం ఆ వీధుల్లో కట్టెలు, ఈ చందనపు కట్టెలు చెక్కల్ని కొనే దారులు చూసుకుని అక్కడికి వెళ్ళి చక్కగా తన చందనాన్ని బ్రహ్మాండమైన రేటుకి అమ్ముకొని మోయలేనంత బంగారాన్ని వేసుకుని కంచరగాడిదల మీద 2 సైనికుల్ని కాపలాకి పెట్టుకుని, మరి ఈసారి దొరుకుతాడు కదా, ఆ జూద గృహం వాడికి ఇవ్వాల్సిన 100 రూపాయల్లో సగం ఇస్తానని చెప్పి ఓ 50 రూపాయలు ఇచ్చి మోసం చేయకుండా మళ్ళీ బాగ్దాద్ నగరానికి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. కథ కంచికి మనం ఇంటికి. కానీ ఆ ముసలాయన లేకపోతే ఇతను ముసలావిడ లేకపోతే చేయగలిగేది ఏం లేదు, దొరికిపోవటమే. అలాగే మోసపోతారు జయ, ఎవరో ఒకళ్ళు మన అదృష్ట దేవతలు మనని ఆ మోసం బయటపడేస్తారు ఏదో ఒక రూపంలో. అవునవును, అందరికీ ఉంటుందా ఉండదు, దొరికిపోయిన వాళ్ళు దొరికిపోతారు అంతే. రైట్ రమ్య గారు, నమస్తే. నమస్తే జయ.